శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్యామలా భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కి పునఃస్వాగతం. ఈ ఎపిసోడ్లో మరొక విశిష్టకరమైనటువంటి సర్వరోగహర ధన్వంతరి మాలామంత్రం గురించి చర్చిద్దాం. ఈ మాలామంత్రము సర్వరోగాలను, సర్వరోగ దోషాలను, సర్వ విషములను, ముఖ్యంగా వాత, పిత్త, కఫముల వల్ల ఏర్పడే క్యాన్సర్, టీబీ, శిరోబాధలు, సర్వశూల రోగ బాధలు, సర్వజ్వరాలు, హార్ట్అటాక్ లాంటి ఘోర వ్యాధులను సైతం నిర్మూలన చేస్తుంది ఈ ధన్వంతరి మాలా మంత్రోపాసన. ఈ మాలా మంత్రాన్ని స్మరించుకుంటూ దీనిని ఏ విధంగా అనుష్ఠించాలి, ఏ విధంగా లబ్ధి పొందాలి అన్నటువంటిది ఎపిసోడ్ చివరిలో తెలుసుకుందాం. ఓం శ్రీం హ్రీం క్లీం హ్రీం వం వాం. ఓం నమో భగవతే ధన్వంతరయే మహావిష్ణుస్వరూపాయ సర్వరోగభయనాశాయ సర్వరోగనివారణాయ శ్రీధన్వంతరీస్వరూపాయ అమృతకలశహస్తాయ క్షీరసాగరసమోద్భుతాయ త్రిలోకనిధయే త్రిలోకపదయే శ్రీ 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 సకల ఔషధచక్రనారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వమయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే స్వాహా. ఓం నారాయణాయ విద్మహే ధ్వనిపుత్రాయ ధీమహి తన్నో వక్షః ప్రచోదయాత్ స్వాహా. ఓం నమో భగవతే ధన్వంతరయే సకలజనవందితాయ హ్రీం ఓం స్వాహా. ఓం నమో భగవతే ధన్వంతరయే ఓం హ్రీం వం. శ్రీధన్వంతరేః ప్రాణాః ఇహ ప్రాణాః ఆం హ్రీం క్రోం ఆం హంసః. ఓం హ్రీం వం జీవ ఇహ స్థితః. ఓం ఆం హ్రీం క్రోం ఆం హంసః. హ్రీం వం సర్వేంద్రియాణి వాజనశ్చక్షుశ్రోత్త జిహ్వగ్రాణ ప్రాణ ఇహ గత్య సుఖం చిరం తిష్ట తిష్టంతు స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం వం వాం వీం ఊం ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వజ్వరాన్ సర్వదీర్ఘవ్యాధీన్ సర్వరోగాన్ వాతరోగవ్రణరోగ శ్వాసరోగ కాసరోగ ప్లైత్య శ్లేష్మ వాతాది సర్వరోగాన్ హర హర నాశయ నాశయ. నానావిధ సర్వవిషాన్ అష్టనాగకుల సర్పవిషాన్ హర హర. సమయ సమయ శాంతిం కురు కురు. సర్వక్షుద్రోపద్రవాన్ భస్మీకురు భస్మీకురు. పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరయోగ పరజప పరహోమ కృతాభిచారిన్ నాశయ నాశయ. మమ అకాల మృత్యు నిర్ధలనం కురు కురు. అపమృత్యు నిర్ధలనం కురు కురు. ఓం నమో భగవతే ధన్వంతరయే అమృత ప్రదానైక విష్ణుస్వరూపాయ మమ శరీరం అమృతం కురు కురు. మాం రక్ష రక్ష మమ సకుటుంబాన్ రక్ష రక్ష. ఓం నమో భగవతే ధన్వంతరయే. ఓం రం 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 సర్వరోగాన్ హర హర. ఆయుతభుజాయ ఆయుతార్ణవాయ మాం మమ సకుటుంబాన్ ఆయుష్మంతం కురు కురు.
హృదయచింతితమనోరథసిద్ధిం కురు కురు. హ్రీం హుం ఫట్ స్వాహా. ఈ అతి పవిత్రమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి ఎటువంటి రోగాలనైనా నిర్వీర్యం చేయగలిగేటువంటి ఈ ధన్వంతరి మాలా స్తోత్రమును ప్రతిరోజు శుచీభూతుడై ఈ మాలామంత్రమును 33 లేక 45 లేక 54 సార్లు జపిస్తూ 96 రోజులు ధ్యానించిన మంత్రసిద్ధి ఎగుటయే గాక సర్వారిష్టాలు నాశనమై సర్వాభీష్టములు నెరవేరుతాయి. 97వ రోజున శ్రీశైలము లాంటి స్వయంభూ క్షేత్ర దర్శనం చేసి నిద్ర చేయాలి. ఈ విధంగా ఏదైనా నారాయణ క్షేత్రంలో కానీ, శైవ క్షేత్రంలో కానీ, శక్తి క్షేత్రంలో పఠించిన ఎడల అత్యంత ఫలదాయకం అగును. ఎవరైనా కనుక దీర్ఘ రోగాలతో బాధపడుతున్నటువంటి వారు ఈ మాలామంత్రాన్ని స్వయంగా జపించలేనటువంటి వారు సదాచార ఋత్వికులైనటువంటి వారి చేత ఈ మాలామంత్రాన్ని తమ పేరున జపింపజేయడం వలన కూడా ఉత్తమ ఫలితాలని పొందగలరు. ఎవరైనా కనుక ఈ విధంగా చేయించగలిగితే జప సంఖ్యలో 10వ వంతు తర్పణము, అందు 10వ వంతు హోమము, అందు 10వ వంతు బ్రాహ్మణులకు భోజనాది కార్యక్రమాలను నిర్వహించి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా ఎటువంటి రోగాల నుండైనా సునాయాసంగా బయటపడగలుగుతారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ ధన్వంతరి మాలా మంత్రాన్ని పారాయణ చేయండి. ఎవరైనా కానీ స్వయంగా చేసుకోలేనటువంటి వారు పీఠానికి సంప్రదించడం ద్వారా వారి తరపున మేము దగ్గర ఉండి ఈ మాలా స్తోత్రాన్ని పారాయణ చేయిస్తాము. అంతేకాక ఎవరైనా కానీ చదువుకుంటాము అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. మీ వాట్సాప్కి PDF పంపించడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు.